హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలుగడ్డ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను రండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ తీసుకుని అదేవిధంగా 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు టమాటోస్, ఒక ఆలుగడ్డ దీంట్లోకి సరిపోతుంది. దీంట్లో గ్రేవీకి కావాల్సినటువంటి ఇప్పుడు ఒక చిన్న సైజ్ వెల్లుల్లిపాయ, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క సరిపోతుంది. అదేవిధంగా 4 మీడియం పచ్చిమిరపకాయలు. ఈ విధంగా మష్రూమ్ కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో పీసెస్ని కూడా పక్కన పెట్టుకుని దీంట్లోకి మనం కావాల్సిన గ్రేవీకి కావాల్సినటువంటి గ్రేవీని రెడీ చేసుకుందాం. దాంట్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, మనం 2 టమాటోస్ తీసుకున్నాం కదా, 1 టమాటో వచ్చేసి గ్రేవీకి, ఇంకొక ఆనియన్ 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, ఒక ఆనియన్ గ్రేవీకి మనం మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా టమాటో వేసుకున్నాం. ఇప్పుడు అదే విధంగా ఆనియన్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదే మనకి కర్రీలో గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోతుంది. ఈ విధంగా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఈ కర్రీలోకి సరిపోతుంది. వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంటే 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మనకు ఫ్రై అవుతుండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పీసెస్ని కూడా ఈ ఫ్రై అవుతున్న ఆనియన్స్ లోకి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి ఒక 5 మినిట్స్ కి నీట్ గా టమాటోస్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మనం క్లోజ్ చేసి పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత కనుక మనం తీసి చూస్తే ఈ విధంగా టమాటోస్ అనేవి నీట్ గా ఆయిల్ లో ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్ వేసి ప్యూరీ పట్టుకున్నాం కదా, అది కర్రీలో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకుని నీట్ గా ఒకసారి అంతా కలిసే విధంగా తిప్పుకొని మనం దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పెట్టేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. ఈ విధంగా ఉడుకుతుండగా మనం కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కి ఈ పసుపు అనేది ఈ కర్రీ మొత్తట్లో కలిసిపోతుంది. ఒకసారి మనం నీట్ గా తిప్పుకొని ఇంకా పచ్చివాసన పోయే విధంగా నీట్ గా మనం కుక్ చేసుకోవాలి కాబట్టి ఇంకొక 5 మినిట్స్ అనేది దీన్ని మనం వదిలేద్దాం. వదిలేసినట్లయితే ఈ పచ్చివాసన అంతా పోతుంది. ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఐటమ్స్ ని వేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒకసారి తిప్పుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ క్యూబ్స్ ని దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా క్యూబ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లోకి వేసేసుకుందాం. ఈ క్యూబ్ లా కట్ చేసుకోవాలి. వేసేసుకుని అదే విధంగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ కూడా ఈ కర్రీలో మనం వేసేసుకోవాలి. మష్రూమ్ వేసేసి ఇప్పుడు మనం దీంట్లో వేసినటువంటి ప్యూరీ ఉంది కదా ఆ గ్రేవీ అంతా కలిసే విధంగా తిప్పుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది ఈ కర్రీలోకి సరిపోతుంది. ఒకసారి టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుని నీట్గా కర్రీ అంతా కలిసే విధంగా ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మనం ఒక 5 మినిట్స్ అనేది వదిలేసేయాలి. సాల్ట్ అనేది పీసెస్ కి, గ్రేవీకి మొత్తానికి పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఒకసారి చూద్దాం. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కర్రీ అనేది నీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు, స్పైసీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి కలుపుకొని కర్రీ కారానికి మొత్తం పడుతుంది. కర్రీ మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మన దగ్గర నార్మల్గా నా దగ్గర హోమ్ మేడ్ గరం మసాలా ఉండింది, అది దీంట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా వేసుకుని ఒకసారి కర్రీ అంతా మాడిపోకుండా నీట్గా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వీడియోలో పీసెస్ కి కారం,
గ్రేవీ మసాలా సాల్ట్ అంతా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఒక హాఫ్ బౌల్ అనేది వాటర్ని ఈ కర్రీలో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఒక 5 మినిట్స్కి కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. నీట్గా కర్రీ అనేది మనకి కుక్ అయిపోతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది నీట్గా మనకి కర్రీ రెడీ అయిపోయి వస్తుంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్గా మనం ఈ కర్రీలోకి కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం చిటికెడు కసూరి మెతి క్రష్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. చాలా టేస్టీగానే పొటాటో మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. హాట్గా చపాతీలోకైనా సరే రైస్లోకైనా సరే సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.